హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనము ఇంతవరకు అంటే 75 వీడియోస్ వరకు 72 నుండి 75, 72, 73, 74, 75 ఈ 4 వీడియోస్లో ప్రజెంట్ టెన్స్ గురించి 4 ఫామ్స్ నేర్చుకున్నాము. 72వ వీడియోలో ప్రజెంట్ సింపుల్, 73వ వీడియోలో ప్రజెంట్ కంటిన్యూస్, 74వ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇంతకుముందు వీడియో 75వ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 4 వీడియోస్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ది ప్రజెంట్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ నేర్చుకుంటున్నాం మనం. సెకండ్ వీడియో పాస్ట్ టెన్స్ది. ఓకే, ఈ టెన్స్లో మళ్ళీ 4 ఫామ్స్ ఉంటాయి. పాస్ట్ టెన్స్లో కూడా ఏంటివి? పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, అయితే ఈ 4ట్లో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ది వీటిని ఏబిసిడిగా వర్గీకరించాము. ఏ పాస్ట్ సింపుల్, బి పాస్ట్ కంటిన్యూస్, సి పాస్ట్ పర్ఫెక్ట్, అలాగా డి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు అందులో ఏ పాస్ట్ సింపుల్ మొట్టమొదటి దాని గురించి మనం తెలుసుకుందాము. ఓకే, పాస్ట్ సింపుల్ అంటే ఏంటంటే గతంలో జరిగిన పని, ఏదైనా పని జరిగిపోనివ్వండి, దాన్ని మనం పాస్ట్ సింపుల్ చెప్పాలి. ఇంగ్లీష్లో చెప్పాలన్నప్పుడు ఎప్పుడు కూడా వర్బ్ యొక్క రెండో ఫామ్ ఉపయోగించాలి. గివ్, గివెన్ అని అనుకోండి, గేవ్ అనాలి, ఐ గేవ్ బుక్. అలాగే టేక్ అని అనుకోండి, టుక్, ఐ టుక్ గిఫ్ట్, నేను గిఫ్ట్ తీసుకున్నాను, అలాగా. తర్వాత వెంట్ అనుకోండి, ఐ వెంట్ టు ఆఫీస్, నేను ఆఫీస్ వెళ్ళాను. షీ వెంట్ టు కాలేజ్, వెంట్ వర్బ్ సెకండ్ ఫామ్ వస్తుంది. ఇలాగా పాస్ట్ సింపుల్లో ప్రతీది కూడా వర్బ్ యొక్క రెండో ఫామ్ మాత్రమే వాడాలి, మధ్యలోది. ఓకే, అది మీరు గుర్తుంచుకోండి. అన్ని ఫామ్స్తో, అన్ని పర్సన్స్తో కూడా ఐ, వి, యూ, ఈ, షీ, ఇట్, దే, ఈ 7 పర్సన్స్తో కూడా మనం వర్బ్ యొక్క రెండో ఫామే వాడని గమనించండి. మీరు ఇక్కడ బోర్డు పైన కూడా మీరు క్లియర్గా రాశాను అర్థం కావడానికి. చాలా సులభమైన టెన్స్ ఫామ్ ఇది. పాస్ట్ సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అర్థం చేసుకోవచ్చు మీరు. ఓకే, ఏదైనా వర్బ్ సెకండ్ ఫామ్ వాడాలి, అంతే. ఇప్పుడు చూడండి, మనం ఒకటి చదువుదాం, ప్రాక్టీస్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్, ఐ గేవ్ నోట్స్, నేను నోట్స్ ఇచ్చాను. నేను ఇక్కడ రాశాను చూడండి, గివెన్. గేవ్ అనేది వర్బ్ రెండో ఫామ్, మధ్యలో ఫామ్ సెకండ్ ఫామ్ యూజ్ చేస్తాం. నేను నోట్స్ ఇచ్చాను. హీ గేవ్ నోట్స్, అతను నోట్స్ ఇచ్చారు. ఓకే, షీ గేవ్ నోట్స్, ఆవిడ నోట్స్ ఇచ్చారు. షీ సబ్మిటెడ్ నోట్స్, ఆవిడ నోట్స్ సబ్మిట్ చేశారు. షీ రోట్ నోట్స్, రైట్ బదులు ఏమనాలి? రైట్, రోట్, రిటర్న్ కదా. షీ రోట్ నోట్స్, ఆవిడ నోట్స్ రాశారు. అలాగే మనం వర్బ్ రెండో ఫామ్ వాడాలి. అలాగే ఇట్ వెంట్ టు ఢిల్లీ, అది ఢిల్లీ వెళ్ళింది. ఏది? ప్లేన్ అనుకోండి, లేకపోతే బస్ అనుకోండి, కార్ అనుకోండి, ఏదైనా అది వర్బ్. ఇక్కడ కూడా రెండో ఫామ్ వాడాము. ఓకే, అలాగే వీతో కూడా వీ గేవ్ నోట్స్, మేము నోట్స్ ఇచ్చాము, వర్బ్ రెండో ఫామ్. ఓకే, అలాగే యూ గేవ్ నోట్స్, మీరు నోట్స్ ఇచ్చారు. అలాగే యూ టుక్ కార్, మీరు కార్ తీసుకెళ్లారు. టుక్ అనే వర్బ్ సెకండ్ ఫామ్. టేక్ టు, టేకెన్, అలాగే వర్బ్ రెండో ఫామ్ వాడతాం మనం. ఓకే, దే గేవ్ నోట్స్, వాళ్ళు నోట్స్ ఇచ్చారు. అలాగే వాళ్ళు ఢిల్లీ వెళ్ళారనుకోండి, దే వెంట్ టు ఢిల్లీ. వాళ్ళు కాలేజ్ వెళ్ళారనుకోండి, వర్బ్ సెకండ్ ఫామ్. గో, వెంట్, గానుంది, మధ్యలో వాడాలి. దే వెంట్ టు కాలేజ్, వాళ్ళు కాలేజీకి వెళ్ళారు. ఇలాగా మీరు చూశారు కదా, అన్ని పర్సన్స్తో కూడా వర్బులో, అంటే వర్బ్ ఏంటి? గేవ్, మనం చేసిన పని ఏం మార్పు ఉండదు. ఒకటే మార్పు ఏంటంటే రెండో ఫామ్ వాడాలి. గివెన్ ఉంటే గేవ్ వాడాలి. టేక్ అని ఉంటే టుక్ వాడాలి. గో, వెంట్, గాన్ ఉంటే వెంట్ వాడాలి. అలాగే వర్బ్ రెండో ఫామ్ను వాడాలి మనం. వర్బ్ ఈ పాస్ట్ సింపుల్లో గుర్తుంచుకోండి, మనం పాస్ట్ టెన్స్లో ఫస్ట్ది పాస్ట్ సింపుల్ నేర్చుకుంటున్నాం. అయితే గతంలో జరిగిన పని, దీని యొక్క డెఫినేషన్ ఏంటి? యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. ఇంగ్లీష్లో, తెలుగులో గతంలో జరిగిన పని, ఇంగ్లీష్లో యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. సో ఐ hope you have understood. You practice this past simple. Once you learn this, it appears to be very easy for you, and you can speak any action that took place in the past. గతంలో జరిగిదని you can express in second form. వర్బ్ సెకండ్ ఫామ్ యూజ్ చేస్తూ ప్రతిదీ జరిగిన విషయాన్ని మీరు ఫాస్ట్గా, పర్ఫెక్ట్గా చెప్పొచ్చు. ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ కాలేజ్, మా ఫ్రెండ్ కాలేజ్కి వెళ్ళాను. ఐ మెట్ హిమ్, నేను అతన్ని కలిశాను. ఐ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడాను. ఈ కేమ్ టు మై హౌస్, అతను మా ఇంటికి వచ్చాడు. అని వర్బ్ రెండో ఫామ్ వాడాలి. చాలా సులభంగా ఉంటుంది పాస్ట్ సింపుల్ కనుక వస్తే. వన్స్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ పాస్ట్ సింపుల్, యూ కెన్ స్పీక్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు పాస్ట్ very effectively, without any doubt, and very easily. You can learn very quickly the easiest chapter among all the tenses, past simple. డైరెక్ట్గా జరిగిన ప్రతి పనిని వర్బ్ యొక్క రెండో ఫామ్లో తెలియచేయాలి. అలా మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటే ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. యూ జస్ట్ ప్రాక్టీస్ ఇట్ అలాట్. వన్స్ యూ ప్రాక్టీస్, యూ కెన్ లెర్న్ ఇట్ వెరీ వెల్. అండ్
మీకు ఈజీగా సులభంగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్.